పడిందని బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు మొసలి కన్నూరు కారుస్తూ పాలనను విస్మరించాయని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కంటోన్మెంట్లో అభివృద్ధి జరిగిందని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం టీపీటీ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుండి రావాల్సిన సర్వీస్ ఛార్జీల విషయంలో పలుమార్లు ఢిల్లీలో డీజీడీఈ అధికారులను కలిసినట్లు ఆయన చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కంటోన్మెంట్లో నిలిచిన నేపథ్యంలో వెంటనే బీఎల్ఓలకు జీతాలు చెల్లించి ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా సాగేటట్లు చూడాలని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పట్టి ఉంటుంది నేనైతే చెప్పలే మాట నేను అనుకుంటలేను కానీ అది ఇంకా చాలా దూరం ఉందన్న ఆ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలా, మరీ ముఖ్యంగా రక్షణ శాఖ తీసుకోవాలా. రక్షణ శాఖకి సెన్సిటివ్ మ్యాటర్, ఎందుకంటే ఆర్మీతో డీల్ చేసే ప్రతి ఒక్క విషయం చాలా సెన్సిటివ్ ఉంటుంది. దానికి 100 సార్లు ఇఫ్ అండ్ బట్స్ అన్నీ కూడా ఆలోచన చేసి చేయాలా. మరి అది ఒక ప్రక్రియ నడుస్తుంది, మరి ఎప్పుడు తెలుస్తుందో తెలియదు. చెప్పిన వాళ్ళకి ఏమైనా అండర్స్టాండింగ్ ఉంది కానీ నాకు మటుకు ఐడియా లేదు. చెప్పగలుగుతాడు, నేను చెప్పలేను ఆ విషయంలో. కానీ చరిత్ర ఎవరు మారపలేరు, చరిత్రను ఎవరు కూడా చూసి పారేయలేరు. హిస్టరీ ఆల్వేస్ రిమైన్స్ లైక్ దాట్. ఈరోజు ఒకడు వచ్చి చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ ఇంట్లోనే సాక్ష్యం ఉంటుంది, లేదా వాళ్ళ మనస్సాక్షి ఉంటుంది. కొంతమంది మనస్సాక్షి సంపుకొని అబద్ధం చెప్పవచ్చు, లేదు మిస్గైడ్ చేయడానికి అబద్ధం చెప్పచ్చు, కానీ హిస్టరీ విల్ డెఫినెట్లీ రిమైన్ యాజ్ అ హిస్టరీ. సో నా కాంట్రిబ్యూషన్, నా సర్వీసెస్ ఎవరు కూడా ఎవరో అబద్ధం చెప్పినంత మాత్రమే మార్చిపోవు. తప్పకుండా ఒకవేళ పనిచేసి ఉంటే డెఫినెట్గా ఆ హిస్టరీ అట్లా ఉంటుంది, వాళ్ళ మనస్సాక్షికి అయితే తెలుస్తుంది. నాకు ఎవరి మీద ఎటువంటి కోపం లేదు. పట్టి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరి